నహ్మదుహు వనుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియమైన ధార్మిక సోదరులారా, చాలామంది వాదిస్తుంటారు ఏమని అంటే, ఖురాన్ గ్రంథంలో ఎక్కడా కూడా సమాధి శిక్ష గురించి ప్రస్తావనే రాలేదు అని. అయితే అటువంటి వారు ఖురాన్ గ్రంథంలోని సూరా నంబర్ 40 ఆయత్ నంబరు 46ను గమనించాలి. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అన్నారు యురదూన అలైహా గుదువన్ వఅషియ్యా వయౌమ తకూముస్సాఅహ్ అద్ఖిలూ ఆల ఫిర్ఔన అషద్దల్ అజాబ్. దీని యొక్క అర్థం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు, ఇదిగో అగ్ని, దాని ఎదుట వారు ప్రతి ఉదయం సాయంత్రం రప్పించబడుతూ ఉంటారు. మరి ప్రళయం సంభవించిన నాడు ఫిరౌను జనులను దుర్భరమైన శిక్షలో పడవేయండి అని సెలవీయబడుతుంది. ఆలోచించండి, ప్రతి ఉదయం సాయంత్రం అగ్ని ముందు ఎవరైనా ఇహలోకంలో చనిపోయిన వాళ్ళు రప్పించబడే అవకాశముందా? లేనేలేదు, అసంభవం. మరి ఇది ఎక్కడ జరగబోతుంది? చనిపోయిన తర్వాత సమాధిలో సమాధి శిక్ష గురించి ఈ విధంగానే చెప్పబడింది. కాబట్టి ఇది అల్హమ్దులిల్లా ఖురాన్ గ్రంథంలో సమాధి శిక్ష గురించి ఇవ్వబడిన ఒక గొప్ప ఆధారం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఏ విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా అర్థం చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. అంతేకాదు, ఇదే ఆయతుల్లో తర్వాత సమాధి శిక్ష యొక్క ప్రస్తావన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయం గురించి మాట్లాడుతున్నాడు. ముందు ఆయతును మీరు గమనిస్తే, ఎట్టకేలకు అల్లాహ్ అతన్ని వారు పన్నిన దుష్ట పన్నాగాల కీడు నుంచి రక్షించాడు. ఎవరిని? మూసా అలైహిస్సలాం వారిని. కాగా ఫిరౌనీయులపై బహుచెడ్డ విపత్తు విరుచుకుపడింది. అందరూ ముప్పుకు గురయ్యారు. అందరూ కూడా సముద్రంలో మునిగారు, చచ్చిపోయారు, ఫిరౌనుతో సహా. చనిపోయిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతులో సమాధి శిక్ష గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత సంభవించే ప్రళయం గురించి కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన ధార్మిక సోదరులారా, సోదరిమణులారా, సమాధి శిక్ష ఉంది. ఇది మన విశ్వాసంలో ఒక ముఖ్యమైన విషయము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఈ సమాధి శిక్ష నుంచి రక్షించుగాక. మనందరి పాపాలు మన్నించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ జన్నతుల్ ఫిర్దౌస్లో స్థానాన్ని కల్పించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మా వ బిహమ్దిక అష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.